అభివృద్ధికి 99 రోజులు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్న ప్రభుత్వం రేపటి నుంచి జూన్ 9 వరకు కార్యక్రమం. మహిళల జీవనోపాధికి ఊతమిచ్చే చర్యలు. ప్రతి గ్రామానికి మహిళా సమాఖ్య భవనము, డ్వాక్రా మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు, ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ, 1000 పంచాయతీ 1500 అంగన్వాడీ భవనాల నిర్మాణాలు. నేడు కలెక్టర్లతో సీఎం భేటీ. ఇవన్నీ నాకు మాత్రము 100% 100కు 100% చెప్తున్నాం. మళ్ళీ జూన్ 9 వరకు మనం చూద్దాము. ఇది మార్చి 3వ తారీఖే. జూన్ 9 వరకు ఇలా 1000 పంచాయతీలు 1505 అంగన్వాడీ భవనాలు నిర్మిస్తే దేనికైనా సిద్ధం చేయవచ్చు అబ్బా మనం. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో 1505 అంగన్వాడీ భవనాలను నిర్మించడము అనేది, 1000 పంచాయతీ భవనాలను నిర్మించడము, ఇంకా 100 పబ్లిక్ స్కూల్ అట, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు, ఇంకా కొత్తగా రోడ్లు వేయడము, 3000 కోట్లతోటి హైదరాబాద్లో రోడ్లు వేయాలి. ఇదంతా ఈ 1000 పంచాయతీ 1500 అంగన్వాడీ భవనాలు ఇవి వచ్చే పరిస్థితి ఎన్నికలకు ఈ 99 రోజుల ప్రణాళిక. జనాల కోసం ప్రణాళిక కాదు, మళ్ళీ ఎన్నికల్లో జనాలను మోసం చేయడానికి 99 రోజుల ప్రణాళిక. జూన్ 9 వరకు అంటే జూన్ తర్వాత ఈ ఎన్నికలు ఉంటాయని మనం నిర్ధారించుకోవాలి. ఈ దాన్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తుండు, జూన్ తర్వాత పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహిస్తాను కాబట్టి జూన్ వరకు నేను ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఆ ప్రోగ్రాంలో అనేక చోట్ల శంకుస్థాపనలు కొడతాను, అనేక చోట్ల కొబ్బరికాయలు కొడతాను, అనేక చోట్ల రిబ్బన్లు కట్ చేస్తాను. కానీ అవి కట్ చేస్తే అట్లనే ఉంటాయి. మళ్ళీ ఎప్పటి వరకు అయితే అనేది కూడా నేను చెప్పలేను భయ అనే పద్ధతిలో రేపు ఈ కార్యక్రమం జరగబోతోంది.